హలో ఎవ్రీవన్, రాణి గారి కథల విలుకి స్వాగతం. నేను మీ రాణి, మది కోరిన ప్రియసతి, పార్ట్ 9. అప్పటి వరకు వాళ్ళ మాటలు వినడం గిట్టనట్టుగా ముఖం పక్కకి తిప్పుకొని ఉన్న అద్వైత్, జాగృతి వేద అరుపుతో వాళ్ళ వైపు చూడగానే మహేంద్ర గుండె పట్టుకొని కూలబడిపోతుండడం గమనించి ఫాస్ట్గా ఆయన దగ్గరికి వెళ్తారు వీళ్ళిద్దరూ. కాసేపటి తర్వాత పెళ్లిపీటల మీద వేద కూర్చొని ఉంటే అద్వైత్ అయిష్టం, అసహ్యం, విసుగు, కోపం, చిరాకు అన్ని భావాలని తన ముఖంలో స్పష్టంగా చూపిస్తూ బలవంతంగా వేద మెడలో 3 ముళ్ళు వేస్తాడు. మహేంద్ర సంతోషంగా వాళ్ళిద్దరి మీద అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే జాగృతి మాత్రం యాజ్ ఇట్ ఈస్ కొడుకు ఉన్న పొజిషన్లోనే ఉంది. తప్పక అక్షంతలను బాంబుల్లాగా వేద మీద విసిరికొట్టింది. వేద కూడా ఆవిడ కోపం అర్థమవుతున్నా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఏ భావం లేని జడ పదార్థంలా పీటల మీద కూర్చొని ఉంది. అది కూడా తన నార్మల్ డ్రెస్లోనే. శివాని, వినయ్ వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్నారు. శివాని కన్నీళ్లు పెట్టుకుంటూ, దాని పెళ్ళి ఎంత గొప్పగా చెయ్యాలి అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అని అస్సలు ఊహించలేదు అని అంటుంది బాధగా. అవును, ఇదంతా నా వల్లే. నాకు హెల్ప్ చేయబోయి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది వేదమ్మ అని అతను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్సర వాళ్ళని ఓదారుస్తూ, బాధపడకండి, ఫేట్ అంటే ఇదేనేమో, వాళ్ళకి రాసి పెట్టుంటే మనం మాత్రం ఏం చేయగలం అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది శివాని. అతను మంచివాడైతే రాత అని వదిలేయచ్చు అప్సర, కానీ మూర్ఖుడు అతను. వేద నాకు ముందే ఇతని గురించి చెప్పింది అని, పార్టీలో జరిగింది, అంతకుముందు రోడ్డు మీద జరిగింది కూడా చెప్పి నీ పెళ్ళి అతనితో ఆపాలి అని ప్రయత్నించడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. అలాంటి మూర్ఖుడితో ఏ ఆడపిల్ల సంతోషంగా ఉండలేదు అని నిన్ను కాపాడబోయి తను చిక్కుకుంది. లేదా ముందు ముందు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం కావడం లేదు అని అంటుంది జరుగుతున్న ఆ తంతు చూస్తూ. ఇద్దరు చిరోలోకంలో ఉన్నారు. ఒకరిది అయిష్టం, మరొకరిది విరక్తి. మీడియా కూడా అక్కడే ఉన్నారు. పెళ్ళి పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకసారి మహేంద్ర వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతూ మరొకసారి అందరినీ క్షమాపణ కోరుతున్నాను. ఇది పూర్తిగా నా మూర్ఖత్వమే. పిల్లల మనసుల్ని అర్థం చేసుకోకుండా స్టేటస్ అని ఆలోచించి ఇంత దూరం తీసుకొచ్చాను అని మాట్లాడడం పూర్తి చేసి చేతులు జోడిస్తాడు. వాళ్ళు కూడా ఇక ఏం మాట్లాడకుండా కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే అద్వైత్ తన పక్కన ఉన్న వేద జుట్టు పట్టుకొని ముందుకు లాగి తన చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. ఆ దెబ్బ ఊహించని వేద తట్టుకోలేక నేల మీద పడితే మహేంద్ర, శివాని, వినయ్, అప్సర, ఆఖరికి జాగృతి కూడా అతను అలా చేయి చేసుకోవడం ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతని కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయా అన్నంత ఎర్రగా ఉన్నాయి. మహేంద్ర వేద దగ్గరకు వచ్చి తనను లేపుతూ, రేయ్, ఇంతసేపు బానే ఉన్నావుగా, ఇప్పుడు ఏమైంది? అమ్మాయిని ఎందుకలా కొట్టావ్ అని అడుగుతాడు కోపంగా. అద్వైత్, నాకొచ్చే కోపానికి దీన్ని చంపేయాలి అని ఉంది, కానీ అలా చేయాలి అంటే కూడా దాన్ని ముట్టుకోవాలి అని ఆగిపోతున్నాను అంటాడు ఆగ్రహంగా. అతను ఎంత కోపంగా ఉన్నాడో ఉబ్బి కనిపిస్తున్న అతని చేతి నరాలే చెప్తున్నాయి. మహేంద్ర, ఏమైంది అద్వైత్ నీకు? ఎవరో ట్రాప్ చేస్తే దానికి తనని నిందించడం కరెక్ట్ కాదు. తను కూడా మనలాగే అందరి ముందు అవమానాల పాలయ్యింది అని చెప్తుంటే అద్వైత్
కాదు డాడీ, మనల్ని అవమానాల పాలు చేయాలి అని ఇలా చేసింది అని కోపంగా మళ్ళీ వేద మీదకు చెయ్యి ఎత్తబోతుంటే శివాని కోపంగా అతని ముందుకి రాబోతుంది. అంతలో మహేంద్రని కొడుక్కి అడ్డుపడుతూ, రేయ్, ఏంటి పిచ్చి ఆవేశం? నా ఇంటి మహాలక్ష్మి మీద చెయ్యి ఎత్తావంటే ఊరుకోను అని అతని చెయ్యి పట్టుకొని విసుగ్గా పక్కకి తోస్తాడు. అద్వైత్, ఇది మహాలక్ష్మ, నాకు మనింటికి పట్టిన దరిద్రం అంటాడు అసహ్యంగా వేదని చూస్తూ. మహేంద్ర, అద్వైత్, ఇంకోసారి కారణం లేకుండా నా కోడల్ని అంటే ఊరుకునేది లేదు అని ఆయన కూడా కొడుక్కి స్ట్రాంగ్గానే వార్నింగ్ ఇస్తాడు. అద్వైత్, కారణం లేదు అని ఎవరన్నారు అని తన మొబైల్ ఓపెన్ చేసి, ఇది చూడండి, ఇది చేసిన పనికి అని పిడికిలి బిగిస్తూ మిథున్ ఎడిట్ చేసి పంపిన వీడియో చూపిస్తాడు. మహేంద్ర ఆ వీడియోని చూసి అయోమయంగా కాస్త ఆశ్చర్యంగా వేద వైపు చూస్తాడు. ఆయన పక్కనే ఉన్న వేద కూడా ఆ వీడియో చూస్తుంది. తను కూడా షాక్ అవుతుంది ఆ వీడియో చూసి. ఎందుకంటే తనతో పాటు ఉన్న యశ్వంత్ పూర్తిగా అక్కడ లేనట్టే ఉంది ఆ వీడియోలో. కేవలం తను మాత్రమే అద్వైత్ని మత్తులో ఉన్నప్పుడు రూమ్లోకి తీసుకెళ్తున్నట్టు, అలాగే అతని మీద పడటం, ఎవరో కావాలని ఎడిట్ చేసి తనని టార్గెట్ చేసి ఇదంతా చేశారు అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఏం మాట్లాడలేదు తను. ఎందుకంటే అందులో ఉన్నది సగం నిజం, సగం అబద్ధం. అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఎలానో తనకు తెలియడం లేదు. అంతవరకు సపోర్ట్గా ఉన్న మహేంద్ర కూడా అలా సైలెంట్గా అయిపోవడం చూసి అందులో ఏముందో అని టెన్షన్ పడుతున్నారు శివాని, వినయ్, అప్సర. జాగృతి భర్త చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఆవిడ కూడా ఆ వీడియో చూస్తూ ఉంటుంది. కిరణ్ కూడా ఆవిడ పక్కకు వచ్చి ఆ వీడియో చూస్తూ, అమ్మో అమ్మో, ఎంత మోసం! నా కూతురు జీవితం నాశనం చేశావు కదే, ఏమే వగలాడి, అమాయకంగా కనిపిస్తూ ఎంత మోసం చేశావు అని, అసలే ఇంత గొప్ప సంబంధం పోయింది అన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్న అతను వేద వల్లనే అంతా అయ్యింది అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. జాగృతి కళ్ళైతే అగ్నిగోళాల్లా ఉన్నాయి. అద్వైత్ వేదని చూసి భరించలేనట్టుగా పక్కన ఉన్న చైర్ విసురుగా నెట్టేస్తూ వేద గొంతు పట్టుకుంటాడు. ఆ హఠాత్ పరిణామానికి అందరూ షాక్ అవుతుంటే మహేంద్ర, దాసు, మరికొంతమంది కష్టంగా తనని విడిపిస్తారు. వదలండి, నా డబ్బు మీద నా మీద మోసుపడి ఇంత చేసింది దీన్ని అని తన మీదకు మళ్ళీ వెళ్ళబోతే మహేంద్ర కొడుకు పిచ్చి చేష్టలకు విసుగు చెందుతూ ఈడ్చిపెట్టి కొడతాడు అతన్ని. ఏంట్రా ఈ పిచ్చి ఆవేశం? ముందు వెనుక ఆలోచించకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావ్ అని వేద తల నిమురుతూ, బానే ఉన్నావా తల్లి అని అడుగుతాడు గాబరాగా. వేద తలాడిస్తూ చూస్తూ, మీరు చూస్తున్నది సగం నిజం, సగం అబద్ధం సార్. నేను ఈ పెళ్ళి ఆపాలనుకున్నది నిజమే, కానీ మీ అబ్బాయితో నేను తాళి కట్టించుకోవాలి అనే ఉద్దేశం మాత్రం నాకు లేదు అని చెప్తుంటే జాగృతి, చేసిందంతా చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? నా కొడుకు మీద కన్నేసి ఇలా డ్రామా ఆడి పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు ప్లేస్లో కూర్చున్నావు. చిచ్చి, నువ్వు ఆడదానివేనా? ఇలా బ్రతకడం కంటే అడుక్కు తినడం నయం అని అంటుంటే వేద మౌనంగా ఉంది తప్ప ఇంకేం మాట్లాడడం లేదు. అలా అని ఏడవడం కూడా లేదు. శివాని, వినయ్ మాత్రం కన్నీళ్లతో జరిగేది చూస్తున్నారు. వాళ్ళు అనే మాటలకు ఎంత కోపం వస్తుందో. కానీ వేద అక్కడ ఏం జరిగినా దగ్గరకు రావద్దని తన మీద ఒట్టు వేసుకుంది. దాంతో అక్కడే ఆగిపోయారు. అప్సర కూడా బాధగానే చూస్తూ ఉంది. అద్వైత్,
ఇప్పుడు సైలెంట్గా వెళ్తున్నాను. ఇది కానీ నా ఇంట్లో అడుగు పెడితే మాత్రం నాలో ఉన్న రాక్షసుడు నిజంగానే బయటకు వస్తాడు అని పిడికిలి బిగించి వేదని నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాగృతి, ఇంకా చూస్తున్నారే, పదండి అని మహేంద్ర చెయ్యి పట్టుకొని అక్కడి నుండి లాక్కెళ్ళిపోతుంది. క్షణాల్లో ఆ ప్రదేశమంతా ఖాళీ అయిపోతే వేద మాత్రమే ఒంటరిగా మిగిలిపోతుంది. వెళ్తున్న వాళ్ళ వైపే చూస్తూ ఉన్న తను ఎవరో తన కాళ్ళు పట్టుకోవడంతో స్పృహలోకి వస్తూ కిందికి చూడగానే వినయ్ తన కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. వినయ్, ఏంటిది అని కంగారుగా అతన్ని పైకి లేపుతుంది. వినయ్, నా వల్లే ఈ గొడవంతా. కన్నవాళ్లకు అడ్డమై ఆశ్రమంలో వదిలేస్తే అమ్మ దయ వల్ల, నీ దయ వల్ల ఇంతవాణ్ణి అయ్యాను. కానీ నా వల్ల నీకు ఇంత అవమానం, బాధ మిగిలాయి అని అంటాడు ఏడుస్తూ. శివాని కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంటే వేద వాళ్ళను దగ్గరకు తీసుకుంటూ, నువ్వు కావాలి అని చెయ్యలేదు. ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు వస్తాయి. అవన్నీ దాటుకొని వెళ్ళిపోవాలే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. శివాని, కానీ నీ జీవితం అని అంటుంటే నా జీవితానికి వచ్చిన డోకా ఏమీ లేదు. మీ ఇద్దరూ అనవసరంగా ఏడ్చి నన్ను బాధ పెట్టకండి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు ఆ అద్వైత్ నన్ను అన్న మాటల కంటే మీ కన్నీళ్ళే ఎక్కువ బాధ పెడుతున్నాయి అని వాళ్ళ కళ్ళు తుడుస్తుంది. దాసు పరిగెత్తుకుంటూ హాల్లో ఉన్న జాగృతి, మహేంద్ర దగ్గరకు వెళ్ళి, మేడం, సార్ వస్తువులన్నీ పగలగొడుతూ రూమ్ మొత్తం చెల్లాచెదురు చేస్తున్నారు. నాకు భయంగా ఉంది అని చెప్తాడు రొప్పుతూ. అద్వైత్ రూమ్లో వస్తువులన్నీ పగలగొడుతూ బెడ్షీట్స్, పిల్లోస్ అన్నీ ఎలా పడితే అలా విసిరేస్తూ రూమ్ మొత్తం ధ్వంసం చేస్తున్నాడు. అప్పటికి కోపం తగ్గక తన చేత్తో అద్దాన్ని బలంగా కొడతాడు. ఆ అద్దం ముక్కలు విరిగి చేతిలోకి దిగి రక్తం ధారగా పోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహేంద్ర, జాగృతి కంగారుగా అతని దగ్గరకు వచ్చి అదంతా షాకింగ్గా చూస్తూ, ఏంటి నాన్న ఇది, చూడు రక్తం ఎలా పోతుందో అని జాగృతి అతని చెయ్యి పట్టుకొని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏవండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వండి అని అంటూ కొడుకు ముఖం కేసి చూస్తుంది. అతని కళ్ళల్లో నీళ్లు చూడగానే తనలోని తల్లి మనసు మెలిపెడుతుంది. ఏంట్రా ఇది, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి అని మహేంద్ర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వగానే చేతిలో గుచ్చుకున్న గాజు పెంకులు తీసి గాయం క్లీన్ చేసి కట్టు కడుతుంది. కొడుకుని అలా చూస్తుంటే మహేంద్రకు కూడా బాధగానే ఉంది. ఆవిడ అద్వైత్ చెంప మీద చెయ్యి వేసి, మనం కరెక్ట్గా వెళ్తున్నా ఒక్కోసారి ఎదురు వచ్చే వెహికల్స్ రాంగ్ అయినా యాక్సిడెంట్లు జరుగుతాయి నాన్న. ఆ దరిద్రం అలానే రాంగ్ రూట్లో వచ్చి నీ లైఫ్కి చిన్న యాక్సిడెంట్ చేసింది. అది కోలుకోవడం కాస్త కష్టమే, అయినా నువ్వు చేయగలవు. ఇలా నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. నేను కిరణ్ అన్నయ్యతో మాట్లాడి మరొక మంచి ముహూర్తం చూడమని చెప్తాను అని అంటుంటే మహేంద్ర కోపం తెచ్చుకుంటూ, జాగృతి, ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్ళేంటి అంటాడు కాస్త గట్టిగానే. ఆ మాటకు అద్వైత్ కోపంగా చూస్తే జాగృతి పైకి లేచి, ఆపుతారా, ఇదంతా మీ వల్లే. ఆ దరిద్రాన్ని నా కొడుక్కి అంటగట్టారు. నా కొడుకు కాలి గోటికి కూడా సరితూగదు అది అని అంటుంటే మహేంద్ర తన మాటని మధ్యలోనే ఆపేస్తూ, ఇదే నీ ఈ మూర్ఖత్వమే వీడిని ఇలా తయారు చేసింది. ఏదడిగినా కాదు లేదు అనకుండా, మంచి చెడు చెప్పకుండా కోరిందల్లా సాధించుకోవాలి అని నేర్పావు. ఇప్పుడు కోరుకుంది దక్కకపోయేసరికి ఇలా కాస్త కూడా భరించలేకపోతున్నాడు. లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టే ఉండదు. కొన్ని మనం కోరుకోనివి జరిగినా
వాటి వల్ల మంచే జరుగుతుంది అంటే వాటిని యాక్సెప్ట్ చేయాలి. చూడరా, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్తున్నది నిజం. నాకెందుకో ఆ అమ్మాయే నీకు కరెక్ట్ అనిపిస్తోంది. అందుకే ఇలా తను నీ జీవితంలోకి వచ్చింది. ఏదో ఒకరోజు ఇదే మాట నువ్వే నా దగ్గరకు వచ్చి చెప్తావు అని నాకు నమ్మకముంది అని ఇద్దరి వైపు ఒక్కసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాగృతి ఈయన ఎప్పుడూ ఇంతే అని గొనుక్కుంటూ అద్వైత్ని చూసి, ఆయన మాటలు పట్టించుకోకు నాన్న. నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్ళి ఎలాగైనా నేను జరిపిస్తాను. కాసేపు గెస్ట్ రూమ్లో ఉండు, ఇక్కడంతా క్లీన్ చేయించాలి అని కొడుకుని పంపి పని వాళ్లకు ఆ పని పురమాయిస్తారు. వేద పరిస్థితి పాపం కదా. కొన్ని జీవితాలు అంతే. ఎదుటి వాళ్లకు ఎంత మంచి చేద్దామనుకున్నా వాళ్లకు మాత్రం సమస్యలు నెత్తిమీద పడుతాయి. అసలు శౌర్య ఎవరు? అద్వైత్కి అతనికి ఉన్న శత్రుత్వం ఏంటి? తనకే తెలియకుండా వేదని పావుని చేసి ఆడుతున్న అతని వల్ల వేద ఇంకా ఎన్ని ఇబ్బందులకు గురవుతుంది? ఇంట్రెస్టింగ్గా సాగిపోయే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇచ్చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ పార్ట్.